హాయ్ అండి, వెల్కమ్ టు మై బేబీ వ్లాగ్స్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నారు. రోజు వ్లాగ్ వచ్చేసి మా ఆడపడుచు ఎంగేజ్మెంట్ అండి రేపు. ఇక ఒక రోజు ముందు టెంట్ సామాన్ వాళ్ళు టెంట్ అయితే తీసుకొచ్చేసారు. ఈ కుర్జీలు, టెంట్ సామాన్ అంతా దోలుకొచ్చేసారు. ఇక పొద్దున్న అయితే వంట మొదలు పెట్టాలని. రేపు పిల్లోడోళ్ళు కూడా రేపు 12 గంటకల్లా అయితే వచ్చేసేస్తారంట. ఇక టెంట్ సామాన్ అయితే తీసుకొచ్చేసారు. ఇక గోంగూర అయితే తెచ్చాడు మార్కెట్కి వెళ్ళి. అవన్నీ మేము కోసుకుంటాం కానీ ఒకటి గోంగూర పోయండి, రేపు పొద్దునకి ఎండిపోద్దామని అన్నారు. అయితే పనోళ్ళు అయితే రేపు ఉదయం వస్తారు కదా, ఎండిపోద్ది అంతలా గోంగూర ఉందిలే అని ఇక ఆ గోంగూర అయితే కోస్తున్నాయి. మా మరిది అయితే కట్టలు అయితే తీసి మాకు ఎత్తున్నాడు. ఇక మేమైతే గోంగూర కోసేస్తున్నాం. ఎంతో లేదులేండి గోంగూర. ఇక గోంగూర అయితే ఇక నేను, అత్తమ్మ, మా తోడుకోళ్ళు, మరిది ఇక నలుగురం కలిసి అయితే కోసేస్తున్నాం గోంగూర. ఇక ఇక్కడికి వచ్చేళ్ళకి నైట్ ఇక గోరింటాకు అయితే పెట్టుకున్నారు. టైం వచ్చేసి ఇప్పుడే 9:30 10 అయ్యింది, 11 అయ్యింది టైం. ఇక అప్పుడు గోరింటాకు అయితే పెట్టుకుంటున్నారు. ఇక నిద్ర వస్తున్నా నేను ఇంటికి వచ్చేసాను. ఇక మా పెళ్లి కూతురు గారు పెట్టుకుందంట. కూతురు అయితే పెట్టుకుందంట గోరింటాకు. ఏదంతా గోరింటాకు అట్టబడిందంటే చూపించింది. ఇక వంటోళ్ళు అయితే ఇక వచ్చేసారు. పొద్దున్నే 6:30 అయింది వచ్చేసారు. ఇక బ్రెడ్ హల్వా అంట. ఫస్ట్ రావటమే బ్రెడ్ హల్వా లేట్ పట్టిద్దని ఇక బ్రెడ్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇక ఎక్కడో కాదులే, వంటలు కూడా ఇక మా లోపలే వండుకుంటున్నారు. ఇంటి ముందంటే బాగోదు, మళ్ళీ చుట్టాలు రావాలి, కూర్చోడానికి ఖాళీ ఉండదులే అని ఇక మా లోపల అయితే ఇక భోజనాలన్నీ వండేస్తున్నారు. మొత్తం వాళ్ళే వంటోళ్ళు 7-8 మంది వచ్చారు. కూరగాయలు కట్ చేసుకోవటం, గారెలు వేయటానికి కానీ, వంట చేయటానికి కానీ, గిన్నెలు కడగటానికి కానీ మొత్తం వాళ్ళకే ఇచ్చేసారు కాంట్రాక్టు. ఇంకేంటంటే ఆడవాళ్ళకి కుదరదులే, వచ్చే చుట్టాలు మళ్ళీ పిలిచిన వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మళ్ళీ ఇక్కడ పని పెట్టుకుంటే కుదరదులే అని ఇక మొత్తం ఇక వాళ్ళే చేసేసాడు. ఇక మనం ఏంటంటే మనం బయలుదేరుతాం, వచ్చిన చుట్టాలను చూస్తాం, ఇక పిల్లని రెడీ చేయటం. ఇక టెంట్ సామాన్ కూడా ఇక నిన్నైతే నైట్ అయితే ఇంటి ముందు వేసారు కదా, ఇక ఇప్పుడు పొద్దున్న అయితే ఇక బార్ని వేసేసారు టెంట్లు కూడా. ఇక అక్కడైతే టిఫిన్ కూడా చేశారు, ఉప్మా. ఇక మా మధ్య హాయ్ చెప్తున్నాడు. ఇక ఇక్కడ గారెల్లోకి అయితే చట్నీ మిక్సీ పట్టండి అన్నారంట. ఇక చట్నీ అయితే మిక్సీ పడుతున్నారు. ఇక్కడైతే ఇక స్టేజీ పెట్టేవాళ్ళు కూడా వచ్చేసారు. స్టేజీ కట్టేసేవాళ్ళు కూడా వచ్చేసారు. ఇక నేనైతే ఇక్కడ పిల్లనైతే రెడీ చేసేసాము. మరి వాళ్ళు వచ్చే టైం అవుతుందిలే, ముందుగానే రెడీ చేస్తే మనం కూడా బయలుదేరొచ్చని ఈ పిల్లనైతే పెందలాడే బయలుదేరిచ్చాము. ఇంక ఇదేనండి విజయవాడ వరమహాలక్ష్మి షాప్లో తెచ్చిన చీర ఇదే. వరమహాలక్ష్మి చీర అని బాగుందండి, మాల్ కూడా. ఇక ఇక్కడైతే మా వారి కిటికీలో నుండి పిలుస్తుంటే ఏంటని పోయాను.
పెళ్లి కూతురు కళ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు ఏం పెట్టుకోదు కదా, ఒక్కసారి పెట్టుకునే వాళ్ళకి లుక్ అయితే బాగా వచ్చింది. ఇక ఈ ఫోటో తీస్తా అంకంటూ వచ్చింది ఇక బయటికి. అన్ని కలర్ బాగుంది చీర. వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వచ్చింది, వాళ్ళ ఇంక దగ్గరికి వచ్చేసారంట. అప్పదమ్ముడు లేక పిల్లకి ఇక ఎమోషనల్ అయిపోయింది పాపం. ఎంగేజ్మెంట్కే పాపం ఏడుపు వచ్చేసింది వాళ్ళకి. ఇక పెళ్ళికి ఎట్ట ఏడుతారో మరి. ఇక నేనైతే ఈ పిల్లని రెడీ చేసి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చేళ్ళకి ఇక మా చిన్న పాప రెడీ అయింది. మా పెద్దామకి అయితే జ్వరం పాపం లేవలేదు. ఇక ఇక్కడైతే స్టేజ్ కట్టేసి ఇక కుర్చీలకి ప్రేయర్ అయ్యగారు వస్తాడు కదా అని ఇక కుర్చీలు వేసి టెంట్ వేసేసి మొత్తం ఇక అంతా రెడీ అయిపోయింది. భోజనాలు కూడా రెడీ అయిపోయినాయి. మాస్టర్ గారు రత్నమన్నయ్య కూడా వచ్చేసాడు. ఇక నేనైతే ఇక రెడీ అయ్యి వచ్చి వీళ్ళందరూ రెడీ అయ్యి ఉన్నారు. ఇక వాళ్ళు వస్తున్నారంటే ఇక కొంచెం హాయ్ చెప్తున్నారు వాళ్ళు. మా పెద్ద ఆడబిడ్డ కూతుళ్ళు ఇద్దరు, ఆ పిల్ల మా పెద్ద ఆడబిడ్డ, పెళ్లి కూతురు వాళ్ళ అక్క కూతుళ్ళు వాళ్ళిద్దరు. చెమటకు అసలు పద్దాగా చెమటలు పోతానే ఉంటున్నాయి. మేకప్ కూడా ఏమీ లేదు కానీ పూల మూడు కూడా జడలాగే మేనే పూలు అయితే చుట్టేసాను. వీడియోలో నేను కనపడతలేదని నేనే వీడియో తీసాను. వాళ్ళందరూ హాయ్ చెబుతున్నారు. ఇక ఇక్కడైతే అంకిత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు చిన్న పుటాంచి స్కూల్ కాడ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు ఇంకా ఉన్నారులే కానీ వీళ్ళు ముగ్గురే వచ్చారు. ఇంకా వాళ్ళ చుట్టాలు కూడా వచ్చేస్తున్నారు. ఇక దగ్గర ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసేస్తున్నారు. ఇక వాళ్ళు చుట్టాలు కూడా అయితే వచ్చేసారు. ఇక వాళ్ళకైతే టిఫిన్ పెడుతున్నాం మేము. ఇక గారెలు అయితే వేసాము. పప్పు అన్నాక ఇక గారెలు అయితే పెట్టాలి. ఇక గారెలు అయితే పెట్టేసాము. ఇక ఇక్కడైతే పెద్దలు ఇక మాట్లాడుకుంటున్నారు. తాంబూలం అనేది ఇక పిల్ల ఒడిలో పెడతారు కదా, ఇక తాంబూలం అయితే ఇక పెద్దలు ఎత్తంటే ఇక అమ్మాయి ఒడిలో ఒక 5 వెళ్ళి పెట్టాలి. వాళ్ళు తెచ్చిన చీర జాకెట్ ఆకు ఒక్క కానీ ఏదన్నా కానీ అమ్మాయి ఒడిలో పెట్టాలి ఫస్ట్. ఇక 5 అయితే పట్టుకొని ఇక అమ్మాయి ఒడిలో అయితే పెట్టాము. ఇక్కడైతే ఫోటో తెస్తాను చూడండి అంటే ఇక మేము 5 ఇక అమ్మాయి వాళ్ళు అయితే తెచ్చిపెట్టాము. అవి ఇక మా విలేజ్లోకి ఎట్లాగా పెడతారు అమ్మాయికి తాంబూలం. ఇక పిల్ల అయితే ఇక రెడీ అయ్యి ఇక పెద్దలు అయితే మాట్లాడుకున్నారు. ఇక స్టేజ్ అయితే
ఎక్కిస్తున్నారు. ఇక్కడ ప్రార్థన చేసుకొని వాళ్ళు వీళ్ళు బట్టలు పెట్టుకుంటారు. అమ్మాయికి తెచ్చిన బట్టలు అబ్బాయిలు పెడతారు, అబ్బాయిలు తెచ్చిన బట్టలు అమ్మాయికి పెడతారు. అట్లా ఇక్కడైతే భోజనాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. స్టేజీ మీదకి బట్టలు అయితే పెట్టుకుంటున్నారు. ప్రేయర్ జరుగుతూనే ఉంది. ఇక పెళ్లి కూతురు తరపున బట్టలు, పెళ్లి కొడుకు తరపున బట్టలు అయితే పెడుతున్నారు. పెళ్లి కొడుకు తరపున వాళ్ళ అన్నయ్య వదిన వచ్చారు. పెళ్లి కూతురు తరపునేమో వాళ్ళ బాబాయ్ వాళ్ళ చిన్నమ్మ అయితే పెడుతున్నారు. ఇక ఇప్పుడైతే ఈ బట్టలు పెట్టినాక ఇక ఇద్దరు బట్టలు అయితే మార్చుకొని మళ్ళీ స్టేజ్ ఎక్కి అప్పుడు రింగులు మార్చుకుంటారు. పెళ్ళికొడుకు ఆ పిల్లోడే. అసలు ఖాళీ లేదు. ఓ పక్కన భోజనం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రేయర్ జరుగుతూనే ఉంది. ఓ పక్క